ఆలోచన ఏంటి దీనికి సంబంధించి? ఇక్కడ అంటే చాలా మంది రాజకీయ పరమైన విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఉమ్, రాజకీయంగా ఏం జరుగుతుంది, అసలు ఈ విజయసాయి రెడ్డి ఆ, రాజీనామా చేయటం వెనక అంటే రాజ్యసభకు కానీ లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవటం కానీ దీని వెనక ఏదైనా ఒక జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉన్నదా, లేదు విజయసాయి రెడ్డి కుట్ర పన్నాడా, దీని తర్వాత రాజకీయ పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, ఈయనెళ్ళి బీజేపీలో చేరతాడా, ఇటువంటి రకరకాల రాజకీయ చర్చలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉమ్, ఈ రాజకీయ చర్చలన్నీ కూడా ఇక్కడ ఆ అవసరం లేదనేది నా స్పష్టమైన అభిప్రాయం. ఎందుకు అంటే సార్. ఇది ఇది రాజకీయానికి సంబంధించిన గేమ్ కానే కాదు. ఉమ్, ఇది కేవలం ఆర్థిక పరమైన అంశాలతో కూడిన విషయము. ఓకే. కేవలం ఆర్థిక పరమైన అంశాలే. మీరు మీరు జరిగిన పరిణామాలు మీరు చూస్తే ఉమ్, ఇక్కడ కాకినాడ సీపోర్ట్ దానికి సంబంధించిన కేసు ఈ విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసానికి ప్రధానమైన కారణం. ఉమ్, ఈ కాకినాడ సీపోర్ట్ కి సంబంధించి కేవీ రావు దగ్గర నుంచి బెదిరించి వాటాలు లాక్కున్న కేసు చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందర ఉన్నది, చాలా స్పష్టంగా ఉన్నది. దానికి ఏపీ సిఐడి కూడా దానికి సంబంధించిన ఆధారాలని వాటిని సేకరించి పెట్టుకొని రెడీగా ఉన్నది. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డికి నాకు వ్యాపార లావాదేవీలు ఏమీ లేవు అని విజయసాయి రెడ్డి చెప్పిన మాటని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ స్థాయిలో కూడా నమ్మలేదు. మొత్తం మేమందరం ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళం, కానీ మాకు ఇటువంటి లావాదేవీలు లేవు అని చెప్పి ఒక 25 ప్రశ్నలు అడిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయి రెడ్డి అన్నిటికీ కూడా డొంక తిరుగుడు సమాధానాలే చెప్పారు. ఈ మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర మొత్తం తగిన ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు చూపించే వాళ్ళు అడిగారు. ఇటువంటి మొత్తం ఈ పరిణామాల నేపథ్యంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి అంటే డబ్బుల రూపంలో ఇవ్వరు కదా, వాళ్ళ షేర్స్ ని వాళ్ళకి రిటర్న్ ఇవ్వటం, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్ని అంటే మళ్ళీ కేవీ రావుకి రిటర్న్ ఇవ్వటం అనేది ఒకటి జరిగింది ఇక్కడ. అవును. దీనికి మధ్యవర్తి ఎవరు, ఇవన్నీ తర్వాత అవన్నీ ఇప్పుడు మనకి అప్రస్తుతం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వటం అనే పాయింట్ దగ్గర నేను మళ్ళీ అప్పుడు డబ్బులన్నీ మీకు కలెక్ట్ చేసి మీకే ఇచ్చాను కదా, మరి ఇప్పుడు డబ్బులు మనం అందరం దొరికిపోయాం ఇక్కడ. అంటే జనరల్ గా ఏం జరుగుతుందంటే ఒక ఒక 5గురు కలిసి జేబు దొంగలు ఉన్నారనుకోండి, 5గురు జేబు దొంగలు. ఈ 5గురు జేబు దొంగలు బాగా కొట్టేస్తారా, టక్ కొట్టేస్తారు. ఎవడో 5గురులో ఒకడెవడో దొరికాడు అనుకోండి పోలీసులకి, వాడిని పట్టుకొని వాడిని ఇంటరాగేట్ చేస్తే వాడు మిగిలిన 4 ఎవరో కూడా చెప్తాడు, ఏ బస్ స్టాండ్లలో ఏ రైల్వే స్టేషన్ లో పిక్ పాకెట్ చేసింది కూడా చెప్పేస్తాడు. చెప్పిన